భాగ్యమైతే నర్మదాని చాపేసి పీటలేయమని చెప్తూ ఉంటుంది. ఇక నర్మద పీటలేసేసరికి, "ఏంటమ్మాయి బొత్తిగా మీ అమ్మాలు పద్ధతి పాడు మప్పనట్లుగా ఉంది. పీటలు ఎలా ఎయ్యాలో కూడా తెలీదా? మీ అమ్మాలు పూర్తిగా నీకు పద్ధతులు మప్పనట్లుగా ఉందే ఏంటో" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నారు పిన్ని" అని చెప్పేసి అనేసరికి, "మా అమ్మ వాళ్ళు నాకు పద్ధతులు బాగానే మప్పారు. పీటలు ఎవరైనా" అని నర్మద అనేసరికి, "పీటలు ఎవరైనా ఇలా ఏస్తారా పద్ధతులు మప్పితే" అని చెప్పేసి పీటలు సరి చేస్తూ ఉంటుంది భాగ్యం. ఇక పీటలు సరి చేస్తూ ఉండగా నర్మద అయితే తన చేతిలో పీట తీసుకొని, "పీటలు ఎలా వెయ్యాలో చెప్తే సరిపోతుంది. నాకు పద్ధతులు మీరు మప్పక్కర్లేదు. మా అమ్మ వాళ్ళు నాకు పద్ధతులు కరెక్ట్‌గానే మప్పారు" అని చెప్పేసి అక్కడ ఉన్న పీటనైతే గట్టిగా వేస్తూ ఉంటుంది. అలా వేయగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. "నాకు పద్ధతులు ఆటిల గురించి మీరు చెప్పక్కర్లేదు. నాకు పద్ధతులు తెలుసు" అని నర్మద చాలా సీరియస్‌గా అనేసరికి, "దీనికి పొగరు అంచాలి" అని చెప్పేసి అంటూ, "పద్ధతులు తెలిస్తే ఇలైనా పీటలు ఏస్తారు. పెద్దవాళ్ళు ఎలా కూర్చుంటారని దుమ్ము ధూళితో తుడవకుండా ఏసేసావు. ఆ దుమ్ము ధూళి ఎవరు తుడుస్తారు? పెద్దవాళ్ళు ఎలా కూర్చుంటారు? ఇదేనా మీ పద్ధతులు? బొత్తిగా పద్ధతులు తెలీవు, ఏమీ తెలీవు. ఏంటో" అని చెప్పేసి భాగ్యమైతే అంటూ ఉంటుంది. ఇక నర్మద సీరియస్‌గా ఉండేసరికి ప్రేమ అయితే ఓవర్ చేస్తుంది అని చెప్పేసి ఆ పక్కనున్న కర్చీపు తీసుకొని వచ్చి ప్రేమ అయితే ఆ పేట్లయితే తుడుస్తూ ఉంటుంది. అలా తుడిచి భాగ్యం దగ్గర పక్కకి వెళ్ళి నిల్చుంటూ ఉంటుంది. అలా పేట్లు 2 తుడిచి భాగ్యం పక్కకు నిలబడి, "చూసారా పిన్ని గారు, పేట్లు ఇప్పుడు క్లీన్‌గానే ఉన్నాయి. ఇక దుమ్మి కరెక్ట్‌గానే దులిపాం" అని కర్చీపు దులుపుతూ చెప్తూ ఉంటుంది. "కావాలంటే చెక్ చేసుకోండి. రవ్వంత ధూళి కూడా లేదు. కర్చీపు కూడా ముట్టండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి, "మీ ఇద్దరికి పొగరు చాలా ఎక్కువగానే ఉంది. ఎలా అంచాలో అలానే అంచుతాను" అని చెప్పేసి భాగ్యమైతే అంటూ ఉంటుంది. అలా అంటూ, "కావాలంటే ఇక మీ ఇద్దరిని ఆ పొగరు అణచడానికే కదా నేను ఈ తంతు రెడీ చేసింది" అని చెప్పేసి భాగ్యమైతే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ధీరజ్ వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అయినా, "అన్నయ్య గారు రండి, కార్యక్రమం పూర్తి చేద్దాం" అని చెప్పేసి అనేసరికి, "అవునమ్మా మీరొచ్చారు కదా! మేము రావడం లేట్ అవుతుందని మెసేజ్ పెట్టాము అంతే" అని అనేస్తూ ఉంటుంది. ఇక నర్మద అయితే ప్రేమ ఇచ్చిన భాగ్యంకి ఇచ్చిన షాక్‌కి భాగ్యం వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇక, "మీరేంటి ఇక్కడ, లెగండి" అని నర్మదనైతే తోసేస్తూ ఉంటుంది భాగ్యం. అలా తోసేసి ఇక వల్లిని ప్రేమను కూడా పక్కకు నెట్టేస్తూ ఉంటుంది. "పక్కకి పోండి" అని చెప్పేసి పక్కకు నెట్టేస్తూ ఉంటుంది. ఇక ప్రేమ, నర్మద అయితే షాక్ అవుతూ ఉంటారు భాగ్యం చేసిన పనికి.